కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? జపాన్లో ఒంటరితనం సామాజిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా రెంటె ఫ్యామిలీ అనే వినూత్న ప్రోగ్రాం ఆదరణ పొందుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలు పెళ్లిళ్లు, అంత్యక్రియలు లేదా సామాజిక కార్యక్రమాల కోసం కుటుంబ సభ్యులు, స్నేహితుల పాత్రలో నటించే వ్యక్తులను అద్దెకు తీసుకుంటున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 10,000 yen తీసుకుంటారు. బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారు ఏడాది మొత్తం ఇన్స్టామార్ట్ డెలివరీ పార్ట్నర్లకు 68,600 రూపాయలు టిప్పులు ఇచ్చి దేశంలో టాప్ టిప్పర్ గా నిలిచాడు. స్విగ్గీ నివేదికలో ఈ అరుదైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన 8 ఏళ్ల జిమ్నాస్ట్ కిన్లీ హైమన్ జిమ్నాస్టిక్స్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కేవలం 30 సెకన్లలో బార్పై 18 సార్లు టోటు హ్యాండ్ మూవ్మెంట్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2026 ఎడిషన్లో ఆమె పేరు చోటు దక్కింది. భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ భారీ ఊరటనిచ్చింది. మహిళల వన్డే మ్యాచ్ కు ఫీజును 50,000 రూపాయలకు పెంచుతూ పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు, అలవెన్సులు అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయ మ్యాచ్లు, దేశీయ లీగ్ల ఫీజుల్లో కూడా సవరణలు చేసింది. కేరళలోని వైనాడ్కు చెందిన 102 ఏళ్ల పరుకుట్టి అమ్మ తన అచంచలమైన భక్తితో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటికే 100 ఏళ్ల వయస్సులో 2023లో తొలిసారి శబరిమల దర్శనం చేసిన ఆమె వరుసగా 3వ ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. వయస్సు కాదు, విశ్వాసమే గొప్పదని ఆమె యాత్ర పలువురికి ప్రేరణగా మారింది.